S9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాయ్యావుల వెంకట్రాముల కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్. జగన్ రెడ్డి నియంత పోకడలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితి లేదు. పక్కపాటి. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయల చెరువుతో బొల్లపల్లి మండలం వెల్లటూరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఏర్పాటు. సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదయగిరిలో పరిస్థితి ఉధృతం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అట్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి జాజల సురేందర్ గారు గ్రామానికి చెందిన పాయ్యావుల వెంకట్రాములు హార్ట్అటాక్ తో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ రాముని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని మనోధైర్యం కల్పించి మృతి చెందిన రాములకు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల ప్రెసిడెంట్ అయినటువంటి బొల్లపల్లి మహేందర్ రెడ్డి, రైతు మండల అధ్యక్షులు అయినటువంటి ఏలేటి భూమిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిగానే బాగానే అంత సీరియస్ అని మాకు ఈ మధ్యలో ఒక 15 డేస్ నుంచి బాగానే సిక్ అయ్యిండు. రాష్ట్రంలో ఇసుక పాలసీని ఇప్పటికీ 3 సార్లు మార్చారు. అయినా పేదవాడికి ఇసుక అందడం లేదు. 10,000 రూపాయలకు దొరికే ఇసుక ఇప్పుడు 70,000 రూపాయలకు పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారు. వైసీపీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులు అక్రమ ఇసుక వ్యాపారంతో వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వైసీపీ అట్టాసంగా ఇచ్చిన పేదలకు పట్టాల్లో ఇల్లు కట్టాలంటే లబ్ధిదారులకు ఇసుక దొరకడం లేదు. పేదలకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి ఇసుక ధరలు పెంచి వారు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలకు ఇల్లు లక్షల్లో కట్టుతున్నామంటూ అట్టహాసంగా ప్రకటనలు ఇచ్చి ఇప్పటి వరకు కనీసం 10ల సంఖ్యలో కూడా ఇల్లు పూర్తి కాకపోవడానికి పార్లమెంట్లోనే కేంద్ర మంత్రి ప్రకటించారు. చివరకు మీ అరాచకాలను తట్టుకోలేక మొన్న జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చదువుకున్న వారు స్పష్టమైన తీర్పునిచ్చారు. చివరికి మీ శాసనసభ్యులు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అధికార పార్టీని ఇంటికి పంపించడం ఖాయం. హైకోర్టు నుండి 3 సార్లు నోటీసులు అందుకున్న మంత్రి విడుదల రజని అధికారం ఉంది కాదనే అహంకారానికి స్వస్తి పలకాలని కోరుకుంటూ తన నివాసంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు. పోయింది కూడా హైకోర్టుకు పోయింది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే. పసుమరులో ఆ విధంగా పేదలకు ఇళ్ల స్థలాల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి పేదల ఇళ్ల స్థలాల్లో కోట్లాది రూపాయలు సంపాదించుకొని చివరకు వాళ్ళ పార్టీ నేతల చేతనే హైకోర్టుకు పోయేటువంటి పరిస్థితి తెచ్చినా ఇంకా వారి పనితీరులో కానీ వారి ఆలోచన విధానంలో కానీ ఇంకా మార్పు రాలేదు. మురికిపూడిలో కూడా పోయింది వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్సీలు బీసీలు. కదిలితే మేము బీసీలని మాట్లాడతారు వాళ్ళు. మురికిపూడిలో కూడా హైకోర్టుకు వెళ్ళింది వైకాపాకు సంబంధించినటువంటి వారు, ఎస్సీలు బీసీలు. ఎందుకంటే డీకే పట్టాలు 1975లో ఇచ్చారు. డీకే పట్టాలు 1975లో ఇస్తే వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారికి ఎటువంటి సమాచారం లేకుండా అధికారం ఉంది కదా ఏదైనా సాధ్యం అనేటువంటి పద్ధతిలో తహసీల్దారుల మంత్రికి హైకోర్టు నోటీసులు, 2
అమరావతి ఉద్యమం 1200 రోజులు, 3 ఇసుక కుంభకోణం, ఈ 3 ఇష్యూస్ ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీటు. హైకోర్టు నోటీసులు, చిలకలూరుపేట మంత్రికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి చిలకలూరుపేట మంత్రికి న్యాయస్థానం మీద గౌరవం లేదా, న్యాయస్థానాలంటే లెక్క లేదా, అధికారం ఉంటే ఏదైనా సాధ్యమనేటువంటి భ్రమంలో ఉన్నారా? చిలకలూరుపేట మంత్రిని సమాధానం చెప్పమంటున్నాను నేను. మురికిపూడి విషయంలో 2 సార్లు హైకోర్టు నోటీసులు అందుకున్నారు. పసుమర్రు ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బుల్లో అవినీతికి పాల్పడి డబ్బులు ఇవ్వకుండా వారి దగ్గరే, వారి అనుమతుల దగ్గరే పెట్టుకున్నారని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రైతులే కోర్టుకెళ్ళి న్యాయం కోసం పోరాడారు. కాళ్ళ ఏళ్ల పడి బతిమలాడుకొని వాళ్ళకి డబ్బులు పే చేసి హైకోర్టులో నోటీసులు విత్డ్రా చేసుకునేటువంటి. పల్నాడులోని బొల్లపల్లి మండలంలో ప్రజలకి బ్యాంకు సేవలను చొరవ చేసేందుకు గాను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు గారు ఎంతో కృషి చేసి బొల్లపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో చైతన్య గోదావరి బ్యాంకును ఏర్పాటు చేయించారు. అధికారులతో అనేక సార్లు సంప్రదించి బ్యాంకు ఏర్పాటు ఆవశ్యకతను వివరించి నేడు బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు సర్వీసు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నేడు 248వ బ్రాంచ్ వెల్లటూరులో ఏర్పాటైంది. మండల వ్యాప్తంగా సుమారు 70,000 మంది జనాభా బొల్లపల్లి మండలంలో ఉన్నారు. ఈ నూతన బ్రాంచ్ ద్వారా ప్రజలందరికీ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బ్యాంకు చైర్మన్ కామేశ్వరరావు వెల్లడించారు. పల్నాడులో బ్యాంకు సేవలను విస్తరించేందుకు చొరవ చూపాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నవీరయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, గ్రామ నాయకుడు లింగరాజు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా బొల్లాపల్లి నుంచి ఎవరు నా దగ్గరికి వచ్చినా ఒక బ్యాంకు మాత్రమే ఉంది. దాదాపు 70,000 పాపులేషన్ ఉన్న మండలానికి ఒకే ఒక్క బ్యాంకు బ్రాంచ్ మాత్రమే ఉందండి. అటువంటిది మరొక 3-4 బ్రాంచ్ అన్న పెట్టిస్తే కొద్దిగా ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. నేను కూడా బ్యాంకర్స్ అసోసియేషన్ మీటింగ్ అవుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళకు కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే మనందరం కూడా గ్రామస్తులమే కాదు, అలాగే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చైతన్య గోదావరి బ్యాంక్కి, మరీ ముఖ్యంగా చైర్మన్ కామేష్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఈ ప్రైవేట్ బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకులు, ఎస్బీఐ బ్యాంకులు ఇవన్నీ కూడా గుంటూరులో పెట్టమంటే పెడతారు, విజయవాడలో పెట్టమంటే పెడతారు, సిటీస్లో పెట్టమంటే పెడతారు. కానీ ఈ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి పెట్టమంటే చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటిది ఇక్కడ దాకా వచ్చి ఈరోజు ఈ బ్యాంకు పెట్టగలిగారు అంటే ఇది ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే ఇది గ్రామీణ బ్యాంక్ కావడం వల్ల ఈరోజు ఇక్కడ వెల్లటూరు గ్రామానికి వచ్చి బొల్లాపల్లి అనే మండలం దాదాపుగా బాగా వెనకబడి మండలం అయినా కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ పెట్టించగలిగాము. ఇక్కడే కాదు, వచ్చే సంవత్సరంలో మరొక బ్రాంచ్ కూడా పెట్టించేదానికి బొల్లాపల్లి మండలంలో ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాము. ఎందుకు బ్యాంకు అవసరం అంత ఉందా అందరం కూడా ఒకసారి ప్రశ్నించుకుంటే, ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే వేరు. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే బ్యాంకు డోర్ చూస్తే ఇది మనకి సంబంధించింది కాదని చాలా మంది అనుకోవాలి, ఇదంతా పెద్దవాళ్ళకి సంబంధించింది, మనకి సంబంధం లేదు దీంతో అని చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఈ రోజుల్లో బ్యాంకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా అవసరమైన పని. మీరు ఈరోజు రైతు భరోసా రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తున్నారు, అలాగే ఆసరా రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉన్నారు, చేయూత రావాలన్నా వేస్తూ ఉన్నారు, అమ్మఒడి, ఏ పథకం అయినా అటు కేంద్ర ప్రభుత్వం వేసినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేసినా ఏ పథకం వేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఈరోజు వేస్తూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ లేనిది ఏ పథకం కూడా వచ్చే పరిస్థితి లేదు. బ్యాంక్ అకౌంట్ ఆధారం లింక్ చేసి వేస్తూ ఉన్నారా? అటువంటిది దాదాపు 5,000 పైగా ఓటింగ్ ఉన్న ఊర్లో ఒకే ఒక్క బ్రాంచ్ ఉంటే మీకు కలిగే ఇబ్బంది మా అందరికీ తెలుసు. ఆ ఒక్క బ్రాంచ్ చుట్టూ తిరగడం, ఇబ్బంది పడటం అనేది మా అందరికీ తెలిసింది. అటువంటిది మరో బ్రాంచ్ పెట్టడం మన అందరం కూడా ఆనందించాల్సిన విషయం. అయితే ఈరోజు బ్రాంచ్ పెట్టారు. ఇక్కడ బ్రాంచ్ పెట్టిన దానివల్ల కేవలం
మనము ఏదో ప్రభుత్వ పథకాలు వేస్తా ఉన్నారు దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అనేది మాత్రం అనుకోమాకండి. బ్యాంకు ద్వారా వచ్చే లాభాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. ఇటు రైతులకి ఏమైనా క్రాప్ లోన్లు ఇవి తీసుకోవాలి అంటే కనుక గ్రామీణ బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు. అలాగే విద్య నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ సస్పెన్షన్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. ఉదయగిరి మాజీ ఎంపీపీ రేచిల్ల సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మేకపాటికి ఫోన్ చేశారు. సుబ్బారెడ్డి గొంతు విన్న మేకపాటి ఫోన్ కట్ చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానం నందు వసంత నవరాత్ర ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అనగా 31/3/2023న కొండపైన చిన్న రాజగోపురం వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం వద్ద ఆలయ వేదిక సిబ్బంది, వేద పండితులు మరియు అర్చకుల శ్రీ అమ్మవారికి ఈ రోజు అన్ని రకముల పుష్పాలతో ప్రత్యేక పుష్పార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించి అనంతరం యాగశాల వద్ద పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కర్ణటి రాంబాబు దంపతులు, కార్యనిర్వహణాధికారి దర్భముల్ల బ్రహ్మరాంబ గారు, పాలక మండలి సభ్యులు కట్ట సత్తయ్య, బుద్ధ రాంబాబు, బచ్చు మాధవికృష్ణ గారు పాల్గొన్నారు. భక్తులు విశేషంగా విచ్చేసి పుష్పార్చన కార్యక్రమం తిలకించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో 22/3/2023 ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహించిన వసంత నవరాత్ర ఉత్సవాలను దిగ్విజయంగా పరిసమాప్తి అయినట్టు చైర్మన్ తెలిపారు. తస్మై పంచమగం హోత ప్రత్యసృణోత్ స పంచహోతో దేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై చతుర్థగం హోత ప్రత్యసృణోత్ స చతుర్హోతో భవతు చతుర్హోతో హవైనామైషః తం వా ఏతం చతుర్హోతకం సందం చతుర్హోతేత్యాబ్రవీత్ తం వై మేనేష్టగం హోత ప్రత్యస్రౌషీ తవైరానాఖ్యాతారైతి తస్మాన్నహైనాగుశ్చతుర్హోత ఇత్యాగచ్చతే తస్మాత్ శుశ్రూష పుత్రానాగుమృత్యతమః నేదిష్టో హృద్యతమః నేదిష్టో బ్రహ్మణో భవతి య ఏవం వేద పాత్రమధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం జగదంబికా మాతకు జగదంబ విశ్వమాతకు హర నమః పార్వతీపతయే పుష్పం జాతవర్ణాం తపసాజ్వలందీం వైరోచనీం కర్మఫలే సుదుష్టాం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః దుర్గే ప్రచోదయాత్ క్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీర్వరలక్ష్మీ ఇష్ట ప్రసన్నా భవ సర్వదా అంకుశోపాశమభీజమభుజాంగనైర్వహంతీం
यस्य स्मृत्यात् रामोख्यातः पूजाक्रियादिषु न्यूनसम्पूर्धान्यादि सज्जो वन्दे महेश्वरीं मन्त्रपुत्रं वत्सनिपौत्रं ब्रह्मण्याभिर्मन् इत्यादिदेवस्यैवं विदुषो గత ఏడాది అమరావతి రైతులు తలపెట్టిన అరసవెల్లి పాదయాత్ర గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఖచ్చితమైన రైతంటూ ఉంటే తన ఆధార్ కార్డుతో పాదయాత్రలో పాల్గొనని నిబంధన సూచించడంలో రామచంద్రపురం మండలం చోడవరం వద్ద రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిబంధనలను అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఉన్న వాహనాలన్నీ తరలిపోగా ఒక వెంకటేశ్వర స్వామి ఉన్న రథ వాహనం మాత్రమే చోడవరంలో ఉంచడం జరిగింది. దీనిని ఈ రోజు కొందరు రైతులు, టీడీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి అరసవల్లి పంపించడం జరిగింది. సర్వకాల సర్వావస్థలను హక్కుల వెంటనికే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం నడిపాలెం పంచాయతీ పరిధిలోని చిన్నకొండపాడు గ్రామంలో దాతల సహాయంతో ధర్మ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన పోతురాజు లక్ష్మీనారాయణ. వివరాల్లోకి వెళ్తే వేసవికాలం కావడంతో ప్రజలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే దృక్పథంతో దాతల సహాయంతో లక్ష్మీనారాయణ కొండ్రపాడు గ్రామంలో ధర్మ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు వెంకటరెడ్డి మాస్టారు మరియు చిన్న కేశవులు మాస్టారు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ధర్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దాత అయినటువంటి మన కుప్పటూరు వెంకటరెడ్డి మాస్టర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన స్కూలు హిందీ మాస్టర్ అయినటువంటి చెన్నకేశ్వర మాస్టర్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చూడండి, ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా మన వెంకటరెడ్డి మాస్టర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గ్రామ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని దాహార్తిని తీర్చేందుకు మీరు కూడా కృషి చేయాలని కోరుతూ ఈ ప్రోత్సహించినటువంటి లక్ష్మీనారాయణ గారికి అభినందనలు తెలుపుతున్నాను. నిన్న నన్ను ఎంకరేజ్ చేసి లక్ష్మీనారాయణ గారు అడిగింది ఇట్లా పెడదామండి, క్యాన్లు ఇవ్వండి అని అంటే సరే లక్ష్మీనారాయణ గారు పెడదామన్నా. లక్ష్మీనారాయణ గారు వారు ఇంకా మంచి పనులు జరగాలి, మీరు కూడా గ్రామస్తులు కూడా సహకరించుకొని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన హిందీ మాస్టర్ అయినటువంటి చెన్నకేశ్వర మాస్టర్ని కూడా నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాఠశాలలో ఎన్ఎస్సీ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి కుప్పటూరు వెంకటరెడ్డి గారు మరి ఈ చలివేంద్రం ఏర్పాటులో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ క్యాన్లు చలివేంద్రానికి ఉచితంగా అందజేశారు. మరి రంజాన్ మాసంలో ముస్లింలకి పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో కొంతమంది
ఇంకైనా సరే ఈ చలివేంద్రం దాహార్తి తీర్చిదని మేము అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ చలివేంద్రాన్ని మెయింటైన్ చేసుకునేటువంటి బాధ్యత. అంటే పిల్లలు ఉంటుంటారు లాగేయటం, లేకపోతే గ్లాసులు అటు ఇటు పడేయటం, ఇట్లాంటివి చేయకుండా మరి పెద్దలు, ముస్లిం పెద్దలు వాటిని బాగా సంరక్షించుకునేటట్లు ఇటువంటి కార్యక్రమాలు మరికొన్ని జరిగేటట్లు మాకు సహకారం అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. రండి. తీసా అన్న వీడియో రన్ అవుతుంది. ఫోటోలు బాబాయ్ మనకి అంకుమరావు గారండి బాగా సహకరిస్తున్నారు. మా బాడీకి పడుతుంది బాబా. ఇటు ఇదన్నా ఇటు చూడన్నా. హలో తీసా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాయ్యావుల వెంకట్రాముల కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్. జగన్ రెడ్డి నియంత పోకడలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితి లేదు. పక్వాటి. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయల చెరువుతో బొల్లపల్లి మండలం వెల్లటూరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు. సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదయగిరిలో పరిస్థితి ఉధృతం. ఇవి పడుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.